మంచిగా వైఖరిలో చెప్పాలి. హ్మ్. బిజినెస్ పార్ట్నర్‌షిప్‌లో ఏదైనా ఒక కొత్త పార్ట్నర్‌షిప్ వీళ్ళకి రావచ్చు. This video is sponsored by Level Up Learning Center. Costume sponsored by Navia Everyday Fashion. నమస్తే రమణం గారు. నమస్తే. ఎలా ఉన్నారు సంగీత గారు? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నానండి. చెప్పండి. వచ్చే సెప్టెంబర్ నెల గ్రహచారం ఎలా ఉండబోతుంది కొద్దిగా చెప్తారా? గ్రహచారం మనకి సూర్యుడేమో పూర్వ ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో స్టార్ట్ అవుతారు ఫస్ట్న. కాకపోతే 3వ తారీఖున 2వ పాదానికి వెళ్ళిపోతారు. సింహరాశిలోనే ఉన్నారు. 15థనేమో మనకి ఉత్తర ఫల్గుని 2వ పాదానికి కన్యా రాశికి వెళ్ళిపోతారు. తర్వాత ఆయన మూమెంట్ ఏమో హస్త నక్షత్రం 2వ పాదం వరకు ఉంది ఈ నెల. అదేలాగా మంగళుడు ఒక మూమెంట్, చాలా ఇంపార్టెంట్ అయిన మూమెంట్ ఈ నెల. చైత్ర నక్షత్రం ఫస్ట్ క్వార్టర్ కన్యా రాశిలో ప్రారంభించి మనకి 13వ తారీఖు తులారాశికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి స్వాతి నక్షత్రం వరకు వెళ్తున్నారు, సెకండ్ క్వార్టర్ వరకు. ఈ చేంజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు ఇద్దరు కలిసి ఉన్నంత సమయం మనకి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండేది. లాస్ట్ టైం చెప్పాను కదా, ఇది దృష్టిలో ఉంటాయి, ఆ దృష్టి నుంచి తప్పుతుంది. అదేలాగా మనకి బుధుడేమో మఖ నక్షత్రం సింహరాశిలో ప్రారంభించి 15th వరకు సింహరాశిలోనే ఉన్నారు. తర్వాత కన్యా రాశి తన మూల త్రికోణ స్థానానికి వెళ్ళిపోతున్నారు. చైత్ర నక్షత్రం ఫస్ట్ వరకు వెళ్ళిపోతారు. తర్వాత బృహస్పతి గురువు పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే ఉన్నారు. ఆయన బాగానే ఉన్నారు, ఆయన్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయట్లేదు. అటువంటి ఒక స్థితిలో గురువు ఉన్నారు. పోయిన నెల ఏమో మనకి శుక్రుడు అక్కడ ఆయనతో పాటు ఉన్నారు. ఇప్పుడు శుక్రుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. అదేలాగా శుక్రుడేమో పుష్య నక్షత్రం కర్కటక రాశిలో ప్రారంభించి మనకి 15వ తారీఖేమో సింహరాశికి వచ్చేస్తున్నారు. మకం ఫస్ట్ క్వార్టర్కి వచ్చేస్తున్నారు. తర్వాత సింహరాశిలోనే ఉంటున్నారు. అదేలాగా కేతు అక్కడే సింహరాశిలోనే ఉన్నారు, పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే ఉన్నారు. రాహు ఏమో అటేపు పూర్వ భాద్రపద నక్షత్రంలోనే ఉన్నారు. శనీశ్వరుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు మీనరాశిలో. ఇదే అన్నమాట ఈ నెల బేసిక్ గ్రహచారం. ఇప్పుడు మీరు పోయిన నెల చెప్పారు ఆగస్ట్ నెల ఎలాగ ఉండబోతుంది అని చెప్పి. మీరు చెప్పినట్టే అన్నీ జరిగింది. అన్నీ ఏం జరగలేదు, మంచి విషయాలు జరిగితే మంచి విషయాలు జరిగింది, అది తప్పకుండా చెప్పాలి. మంచి విషయాలు జరిగింది. మళ్ళీ వార్ అనేది మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ మీరు చెప్పిన న్యాచురల్ కెలామిటీస్ అక్కడక్కడ జరుగుతుంది, అది కూడా జరిగింది. ఈ సెప్టెంబర్ నెల ఎలాగ ఉంటుంది? సెప్టెంబర్ నెల ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు సూర్యుడు ఉన్న క్షేత్రం సింహరాశిలోనే ఉంటున్నారు. తర్వాత 15 తర్వాత కన్యా రాశిలో ఉంటున్నారు. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ మోస్ట్ యాక్టివ్గా ఉండేది సింహరాశి లోకం అందరికీ. అది కాలపురుషంలో 5th హౌస్ కాబట్టి స్పెక్యులేషన్, పుత్రులు, పూర్వపుణ్యాలు, మనకి ఉన్న గుడిలకి వెళ్ళి రావడం, మన కులదైవాన్ని చూసి రావడం, ఇటువంటి విషయాలు జరుగుతుంది. స్పెక్యులేటివ్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. అదేలాగా అక్కడ మోస్ట్ యాక్టివ్గా బుధుడు ఉన్నారు కాబట్టి ఒక కమ్యూనికేషనల్ అండర్స్టాండింగ్ అనేది వచ్చే సమయం. ఎస్పెషలీ పొలిటికల్ సినారియోలో ఒక సెటిల్మెంట్ వస్తుంది. శుక్రుడు అక్కడికి వచ్చేటప్పటికి ఒక సెటిల్మెంట్ అయిపోతుంది, ఒక పీస్ లాంటి ఒక సిచ్యువేషన్, ఒక శాంతి. ఇంత అప్స్ అండ్ డౌన్స్ తర్వాత ఒక శాంతిపరమైన ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది. కాకపోతే మనకి డేంజర్ అనేది మనకి 13వ తారీఖు వరకు ఉంది. లే ఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు, ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు దృష్టి కంటిన్యూ అవుతుంది 13th వరకు, సెప్టెంబర్ 13th వరకు. లే ఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే అప్స్ అండ్ డౌన్స్, ఎకనామికల్ అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు. కాకపోతే ఆ 13th తర్వాత మంచి రిలీవింగ్ పాయింట్. పాజిటివ్ ఇంకో విషయం ఏంటంటే మనకి బృహస్పతి ఫ్రీ అయిపోతున్నారు, ఎవరో ఆయన్ని డిస్టర్బ్ చేయట్లేదు. ఆయన దృష్టి ఎక్కడెక్కడ ఉందో పరిపూర్ణమైన రిజల్ట్స్ అక్కడ ఇస్తారు. అది మెయిన్గా బృహస్పతి ఒక దృష్టి, గురువు ఒక దృష్టి మనకి కుంభరాశిలో ఉంది, ఎక్కడ రాహు ఉన్నారు. ఆయన్నేమో శనీశ్వరుడు ప్రభావిస్తూ ఉన్నారు, వక్రమయ్యారు కాబట్టి. సో ఆ క్షేత్రాన్ని చూసేటప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిస్తారు. అది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ నెల ఇంపార్టెంట్ అయిన విషయాలు మనకి
గోల్డ్ ఒక ధర పెరుగుతూనే పోతుంది. అదేలాగా మనకి సిల్వర్ ఒక ధర అది కూడా పెరుగుతూనే పోతుంది. దాంట్లో ఏం చేంజ్ లేదు. ఓకే. నేను ఒకటి అడగలే, నేను ఒక రీల్ చూసానండి. మ్మ్. అది అది ఏమంటే వచ్చే సెప్టెంబర్ నెల గురించి ఆయన ఎవరో చెప్పారు. వచ్చే సెప్టెంబర్ నెలలో ఇప్పుడు క్లౌడ్ బర్స్ట్ జరిగింది కదా ఆగస్ట్ నెలలో ఉత్తరాఖండ్లో, అదే లాంటి దానికన్నా ఇంకా పెద్దదిగా జరిగిపోతుందంట. ఎక్కడైనా ఆయన చెప్పింది వచ్చి చూస్తే కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు మీరు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పారు. ఇలాగ జరిగితే ఎక్కడ పోయేది మనము? సరే, ఇవన్నీ ఆయన ప్రిడిక్షన్, అది దాని గురించి మనం ఇంటర్ప్రిట్ ఇది చేయనక్కర్లేదు. అన్ని జాగాలు ఇలాంటి ఒక రూమర్స్ ఉంది. ప్రాబ్లం అనేది మనకి సెప్టెంబర్ 13th వరకేనండి. నా ప్రకారం సెప్టెంబర్ 13th వరకే మనకి ప్రాబ్లం అనేది. అది కూడా మనకి తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. మంచిది. ఓకే. కాబట్టి ఇప్పుడు ఏంటంటే శనీశ్వరుడు వక్రంగా మీనరాశిలో ఉన్నారు కాబట్టి, ఆయన రాహుని ప్రభావిస్తున్నారు కాబట్టి, ఈ లాజిస్టికల్ యాక్సిడెంట్స్, ఈ హిల్లీ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటానే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది ఇంత సీరియస్గా ఉంటుంది అని చెప్పే అవకాశం తగ్గుతుంది. మన తమిళనాడు అదని వర్షం ఎక్కువ ఉంటుందా? వర్షాలు ఉంటాయి, ఉంటాయి. కాకపోతే ఇటువంటి ఫ్లడ్డెడ్ సిచ్యువేషన్ అదే అనేది అడిగా. వచ్చేది నాకు అందులో ఇది లేదు. లేదు. వచ్చే సెప్టెంబర్ నెల ధనురాశి వాళ్ళకి ఎలాగ ఉండబోతుంది? ధనుర్రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి ఇద్దరికి సూపర్గా ఉందండి. ఎందుకంటే 7వ దృష్టి బృహస్పతిది వీళ్ళ రాశిలోనే ఉంది. అదేలాగా బుధుడేమో వీళ్ళకి 9వ స్థానంలో, సూర్యుడు 9వ స్థానంలో, భాగ్యస్థానంలో ఉండబోతున్నారు. 8వ స్థానంలో ఉన్న శుక్రుడేమో మళ్ళీ 9వ స్థానానికి సెప్టెంబర్ 15 తర్వాత వస్తారు. అదేలాగా మనకి సూర్యుడు, బుధుడు ఇద్దరు కలిసి 15వ తారీఖు 10వ స్థానానికి వచ్చేస్తారు. మంగళుడు వీళ్ళకి పూర్వపుణ్యాధిపతి 13 తర్వాత వీళ్ళకి 11వ స్థానానికి వచ్చేస్తున్నారు. ఇదంతా వీళ్ళకి పాజిటివ్గా ఉంది. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కుదిరిపోతుంది. అదేలాగా పిల్లల కోసం చూస్తున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పాజిటివ్గా వస్తుంది. అదేలాగా ఒక న్యూ బార్న్ ఇంటికి రావచ్చు. ఎందుకంటే మంగళుడు 5వ స్థానాన్ని చూస్తారు కాబట్టి, గురువు కూడా చూస్తున్నారు కాబట్టి ఆయన్ని, ఆ విషయాలు వీళ్ళకి రావచ్చు. వీళ్ళకి దగ్గని లాభాలు ఏమేమి చాలా రోజుల నుంచి రాలేదనుకుంటున్నారో అది సెప్టెంబర్ 13 తర్వాత వీళ్ళకి రావచ్చు. ఇవన్నీ వీళ్ళకి పాజిటివ్స్ ఉన్నాయి. అదేలాగా బిజినెస్ పార్ట్నర్షిప్లో ఏదైనా ఒక కొత్త పార్ట్నర్షిప్ వీళ్ళకి రావచ్చు. వీళ్ళకి ఉన్న ఒకటే నెగటివ్ ఏంటంటే ఈ 4వ స్థానంలో ఉన్న శనీశ్వరుడు వక్రంగా 3వ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి. అదేలాగా ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు, వీళ్ళ సొంత ఇల్లుని మళ్ళీ సరిదిద్దడానికి చూసుకోవడం, లేకపోతే అందులో ఉన్నటువంటి రిపేర్స్ అవన్నీ సరిచేయడం, అదేలాగా ఏదైనా వాహనాలు రిపేర్ అవన్నీ విషయాలు వీళ్ళు చూసుకోవడం. మనస్సు వీళ్ళు స్థైర్యంగా పెట్టుకోవాలి. మనస్సుని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అప్స్ అండ్ డౌన్స్, మూడ్ స్వింగ్స్ చాలా ఉంటుంది. ఓకే. అది మాత్రం వీళ్ళు సరి చేసుకుంటే మిగతా అన్నీ వీళ్ళకి లడ్డూలాగా వస్తుంది. ఓకే. అంత బాగుంది వీళ్ళకి. మైండ్ మాత్రం వీళ్ళు సరి చేసుకోవాలి అంతే. ఓకే. అది మాత్రం డెసిషన్ మేకింగ్ అందులో ఉంది కదా, అవును, అది అవును, మాత్రం అవును. వీళ్ళు మైండ్ సరి చేసుకుంటే అంత స్మూత్గా ఉంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఆఫీస్ గోయర్స్, మళ్ళీ బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళకందరికీ మీరు మైండ్ ఇంపార్టెంట్గా చూసుకోవాలి చెప్తున్నారు. వీళ్ళందరికీ ఎలాగ ఉండబోతుంది ఈ సెప్టెంబర్ నెల? ఆఫీస్ గోయర్స్కి ఏంటంటే 6వ స్థానాధిపతి వీళ్ళకి 8వ స్థానంలో ఉంటారు. 15వ తారీఖు వరకు కొద్దిగా అప్ అండ్ డౌన్గా ఉంటుంది. తర్వాత బాగుంటుంది. అప్పుడు కూడా కొద్దిగా ఏంటంటే ఒక ఇరిటేటింగ్ స్టేట్ ఉంటానే ఉంటుంది. అది 100% ఫ్రీ అవ్వడం అనేది జరగదు. కాకపోతే బెటర్ ఆ 8వ స్థానం నుంచి వీళ్ళకి 9వ స్థానానికి వచ్చేటప్పటికి బెటర్గా ఉంటుంది. అదేలాగా బిజినెస్ పీపుల్కి అయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మంత్. మేజర్ డెసిషన్స్, సైన్అప్స్, అదేలాగా కొత్త కాంట్రాక్ట్స్ రావడం అవన్నీ నెల జరుగుతుంది. 100% జరుగుతుంది. దానివల్ల వీళ్ళకి లాభాలు వస్తాయి. వచ్చే లాభస్థానంలో మంగళుడు కూర్చున్నారు, ఆయన 5వ స్థానాన్ని చూస్తున్నారు. వీళ్ళకి రావాల్సిన లాభాలన్నీ ఈ టైంలో వచ్చే తీరుతుంది. అదేలాగా వీళ్ళ పిల్లల దగ్గర నుంచి వచ్చే ప్రాఫిట్స్ కూడా వీళ్ళకి వస్తుంది.
వీళ్ళ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ నుంచి వచ్చే ప్రాఫిట్స్ కూడా వీళ్ళకి ఈ టైంలో రావచ్చు. చాలా బాగుంది వీళ్ళకి. ఓకే. లీగల్ కేసెస్ జరుగుతుంటే వాళ్ళకి ఎలాగపోతుంది? లీగల్ కేసెస్ జరుగుతుంటే ఏమవుతుందంటే శుక్రుడేమో 8వ స్థానంలో ఉన్నారు. ఆయన 9వ స్థానానికి వెళ్ళేటప్పటికి బెటర్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ కొద్దిగా పైకి కిందకి ఉంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ కొద్దిగా బెటర్గా వెళ్తుంది. అంతవరకు కొద్దిగా వీళ్ళు చూసుకోవాలి. ఆ మంగళుడు ఆ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి 90% వీళ్ళు గెలిచే అవకాశాలు చాలా బాగున్నాయి. ఓ గుడ్ గుడ్. అప్పుడు పిల్లల చదువు, పిల్లల ఆరోగ్యం, పిల్లల చదువు, పిల్లల ఆరోగ్యం ఏమి వీళ్ళు బెంగ పెట్టుకోకర్లేదు. చాలా బాగుంది. ఈ నెల చాలా బాగుంది. ఎస్పెషలీ సెప్టెంబర్ 13 తర్వాత. బాగుంటుంది. ఈ ధనురాశి వాళ్ళకి పరిహారం అనేది ఏమండి? మీరు చెప్తున్నారు మైండ్ స్టెబిలిటీ ఉండదు అని. మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే మైండ్ని ఫోకస్ చేయాలి అనుకుంటే మంత్రాలు జపించాలి. మంత్రాలు అంటే మనసులో జపించుకోకూడదు, ఓకే. మంచిగా వైఖరిలో చెప్పాలి. ఉమ్. వైఖరిలో చెప్పాలంటే లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం లాంటి నామావళిలు వీళ్ళు మంచిగా చెప్పాలి. చెప్తే వాళ్ళకి అది స్థైర్యం వస్తుంది. అది వీళ్ళు చేసుకుంటేనే చాలు. చాలా బాగుంది యాక్చువల్గా. ధనురాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. ఎలా మనం మిథున రాశి వాళ్ళకి 90% ఇచ్చామో అదేలాగా వీళ్ళకి 90% ఇవ్వచ్చు. ఓ, మీరే చెప్పేశారు. నేను అడగాల్సిన మీరు అడిగే అక్కర్లేదు. ప్రశ్న అదే అని నాకు తెలిసిపోయింది, అందుకని నేను ఓకే చెప్పేస్తున్నాను. ఓకే. బాగుంది. ధనురాశి వాళ్ళకి 90% అంటే చాలా బాగుంది టైమింగ్. ఆయన చెప్పిన పరిహారం చేసుకోండి చాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. Shanti.